హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ దీప్తి. ఖడ్గం సినిమాలో హీరోయిన్ అడుగుతుంది చూడండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు అని. నాకు ఈ ఎపిసోడ్ షూట్ చేసేటప్పుడు అదే అనిపించింది. ఒక లేడీ ఎంటర్ప్రూనర్, పెయింట్స్ రంగం టోటల్గా కొత్త, పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అని ఒక తపనతో ఒక చిన్న గదిలో పెయింట్స్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మా కంపెనీ పెయింట్స్ ప్రమోట్ చేయండి అంటే అసలు ఇది లోకల్ బ్రాండు, అది కూడా ఫ్రెషర్, ఎలా సపోర్ట్ చేస్తాము, ఛాన్సే లేదు, వెళ్ళిపోండి అన్న రిజెక్షన్సే ఆవిడ ఎక్కువ చూశారు. అక్కడి నుంచి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, ఒక్కసారి మా పెయింట్స్ వాడి చూడండి, అసలు మీరు మళ్ళీ మా పెయింట్సే కావాలంటారు అనేది ఆవిడ గట్ ఫీలింగు, ఆవిడ కాన్ఫిడెన్సు చేసి చూపించారు. ఆ లెవెల్కి ఎంతలా ఎదిగారంటే ఇవాళ రోజున ఎలాంటి పెయింట్స్ కావాలన్నా, ఆర్గానిక్ పెయింట్స్ దగ్గర నుంచి చిన్నపిల్లల టాయ్స్లో వాడే పెయింట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, వీళ్ళందరూ కూడా కేవలం ఈవిడ పెయింట్స్నే వాడుతున్నారు. అండ్ షీ ఈస్ ద లేడీ సూపర్ పవర్ కవిత రాజేష్ గారితో ఈరోజు మన గేమ్ చేంజర్స్ విత్ దీప్తి మాట్లాడదాం, పదండి. అసలు ఆ రోజు మీరు చేయగలరా, మీరేం చేస్తారు అన్న వాళ్ళు ఈరోజు మిమ్మల్ని ఇలా ఈ ప్రొప్రైటర్ పొజిషన్లో కూర్చొని నీ కంపెనీలో బ్రాండ్లు ఎస్టాబ్లిష్ చేస్తూ 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 ముందుకెళ్తూ ఇప్పుడేమంటారు మీ సక్సెస్ చూసి? ఆయన ఓవర్ అంటారు. అదొక సంతోషం అన్నమాట. మీకు ఎక్కడో ఒక్కడ ఒక అదృష్టం పాయింట్ ఉంది మేడం, అందుకనే మీరు ఈజీగా సక్సీడ్ అవ్వగలిగారు అనిపిస్తుంది నాకు. దీప్తి గారు, ఈజీగా ఏమీ రాలేదు, ఇది చాలా కష్టపడ్డాం అనమాట. ఈ ఫ్యాక్టరీ కట్టినప్పుడు నేను ఫ్లోర్లో ఉండి. అసలు మీరు ఏం చదువుకున్నారు మేడం? ఏం చదువుకుంటే పెయింట్స్ ఫ్యాక్టరీ పెట్టారు చెప్పండి? దీప్తి గారు, చదువుకి మనం చేసేదానికి దేనికి కూడా కోరిలేషన్ లేదు. పెళ్లి చేసుకుంటే చదువు అవసరం లేదేమో. మీరేనా మేడం చెప్తున్నారు ఈ మాట? మీరే అంటున్నారా కవిత గారు? నాకు చదువు అంటే ఆయన ఎవరబ్బాయి చదువు ఇన్వెంట్ చేసిన వాడు అని మేము తిట్టుకునేవారు అనమాట. చదువు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకే ఇట్లా సెటిల్మెంట్లు ఎట్లా దొరుకుతాయి మేడం? కష్టపడి చదివే వాళ్ళకి ఎక్కడో ఉంటారు ర్యాంకులు, చదువు ఇంట్రెస్ట్ లేకుండా 600లో 120 మందిలో మీరే ఎందుకున్నారండి? అసలు నేను క్వాలిఫై అవుతాను కూడా నేను అనుకోలేదు. సో బీకామ్ ఆనర్స్ చేశాక తర్వాత లలిత జ్యువెలరీలో కిరణ్ గారు చెప్తారు చూడండి మేడం, 2 గాజులతో నేను నా వ్యాపారం స్టార్ట్ చేశాను. పెయింట్స్ బిజినెస్ మీకు తెలియని బిజినెస్, ఇంత పెద్దగా స్టార్ట్ చేయాలంటే మీ పెట్టుబడి ఎంత పెట్టారు మేడం ఆ రోజుల్లో? ఆ రోజుల్లో నేను ఉన్నట్టుగా 7 లక్షలు పెట్టి 7 లక్షల గదిలో స్టార్ట్ చేసాము. ఇప్పుడు సీసీ కెమెరా పోల్స్ చూస్తున్నారు, తెలంగాణ గవర్నమెంట్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ది. ఆ సీసీ కెమెరా పోల్స్ నా కంపెనీ నుంచి వెళ్ళింది. ఇవాళ ఐ టేక్ ప్రైడ్ బికాస్ ఐ స్ట్రగుల్ టు రీచ్ దేర్. సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీ గేవ్ పెయింట్స్. ఇవాళ మేము ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ అందరికీ మేము పెయింట్స్ ఇస్తున్నాం. టేకింగ్ దిస్ ఆపర్చునిటీ ఉమెన్ ఎంటర్ప్రూనర్స్కి ఇప్పుడు రావాలి అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మేడం? సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం, ఎందుకంటే ఇట్స్ అ గోల్డెన్ పీరియడ్ ఫర్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్. హలో కవిత గారు, నమస్తే. నమస్తే దీప్తి గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ అండి. మీ గురించి తెలుసుకున్నప్పుడు కవిత గారు, పెయింట్స్ ఇండస్ట్రీలో ఒక ఉమెన్ ఒక లీడింగ్ పొజిషన్లో ఉన్నారు అని అంటే డెఫినెట్లీ అది ఈజీ జాబ్ కాదు అని అయితే మాకు అర్థమైంది. సో పుష్పాలో ఆ డైలాగ్ ఉంటే చూడండి, తగ్గేదే లేదని, అందులో మీరు ఫీమేల్ వర్షన్ అని ఫిక్స్ అయిపోయి మీ గురించి ఇంకా మా ఆడియన్స్కి తెలుసుకొని చెప్పాలి అన్న ఒక చిన్న తాపత్రయం, తపన, ఆ ప్రయత్నమే ఈ యొక్క ఇంటర్వ్యూ. సో మీ నుంచి ఇన్పుట్స్ కావాలి, మీ లైఫ్ గురించి, మీ జర్నీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాము. సో అసలు మీరు ఎలా, కవిత రాజేష్ గారు ఎవరు, పెయింట్స్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దీప్తి గారు. సో పెయింట్స్ అనేది నాకు కూడా కొత్త సబ్జెక్ట్ అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు, ఎందుకంటే నేను కామర్స్ గ్రాడ్యుయేట్ విత్ లా చేశాను అండ్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ .com చెన్నైలో. నేను ఇలాంటి స్ట్రీమ్లో నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు దట్ ఐఎమ్ గోయింగ్ టు డైవ్ మై సెల్ఫ్ ఇన్ టు పెయింట్ ఇండస్ట్రీ అని. ఇది ఒక ఆపర్చునిటీ వచ్చిందనమాట. మనం ఏంటంటే కార్పొరేట్ జాబ్స్ చేస్తున్నాం, ఎవరికో చేస్తున్నాం, వై నాట్ వి వర్క్ ఫర్ అ సెల్ఫ్. ఏది కూడా మనకు తెలియదు, నేర్చుకుంటే ఇట్స్ నాట్ అ రాకెట్ సైన్స్, బట్ కష్టపడ్డాం. ఇవాళ ఈ స్థాయికి ఏ రకంగా కష్టపడ్డారు మేడం? కష్టపడ్డాం అంటే నాకు రిలేటెడ్ స్ట్రీమ్ కాదు, పెయింట్స్ అనేది కొత్త సబ్జెక్ట్ మాకు.
నేను తీసుకున్నప్పుడు మా నాన్నగారు దే వెంట్ సిక్ అండ్ దే టుక్ ఇంట్లో ఫ్యామిలీలో ఎవరు షీఈ్ అ క్రేజీ లేడీ, ఇది ఇంట్లో వస్తుంది, ఇదంతా మెన్స్ డొమైన్, ఉమెన్ కెనాట్ రన్ అని ఒక స్టిగ్మా ఉండేదన్నమాట. స్టిగ్మా అంటే ఆడవాళ్ళు చెయ్యలేరు, ఇది ఈవిడ ఏం చేస్తుంది చూద్దాంలే అన్నట్టుగా చాలామంది ఉన్నారు. నేను కూడా అదే అనుకున్నాను, ఏమన్నా తప్పు డెసిషన్ తీసుకుంటున్నానా నేను, జాబ్ వదిలేసి ఫ్యామిలీ అంతా, వీ నీడ్ అ ఫ్యామిలీ సపోర్ట్ ఆల్సో కదా టు డూ సంథింగ్. లక్కీలీ మా హస్బెండ్ కూడా అన్నారు, గో గివ్ అ ట్రై, పని చేయకుంటే పర్లేదు, యూ కెన్ కమ్ బ్యాక్, వీ కెన్ జాయిన్ జాబ్స్ అని. సో అలా. ఏ జాబ్ చేసేవాళ్ళు మీరు? నేను .com కోసం చేశాను. .com ఇవాళ ఓయో రూమ్స్ ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు, వీ వర్ ఎర్లీ స్టార్ట్, వీ ఫెయిల్డ్ ఇన్ దాట్. సో ఆ రోజుల్లో ఏంటంటే బిజినెస్ అనేది కరెక్ట్ టైంకి స్టార్ట్ చేయాలి, కరెక్ట్ టైంకి ఎగ్జిట్ చేయాలి, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. యాజ్ వీ గ్రో ఇన్ ద ఇండస్ట్రీ మనం నేర్చుకుంటాం అనమాట. సో ఈ కెమికల్ ఇండస్ట్రీ చేద్దామంటే సరే వచ్చాను. ఒక అమ్మాయికి, ఒక లేడీకి ఆ రోజుల్లో వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ 2002 ఇట్ వాజ్ అ టాస్క్. ఎందుకంటే ఎక్కడ సపోర్ట్ సిస్టమ్ అనేదే లేదు. వెదర్ యూ గో టు ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, ఒక చిన్న ప్లేస్ స్టార్ట్ చేద్దామన్నా కూడా నేను ఇన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్కి తిరిగానండి, ఎక్కడ కూడా నాకు ల్యాండ్ దొరకలేదు, ప్లేసు దొరకలేదు, లీజు దొరకలేదు. నేను అనుకున్నాను, బాబాయ్ ఇక్కడే ఇంత స్ట్రగుల్గా ఉంటే నేను ఏమి ఇండస్ట్రీ నడిపిస్తాను రేపు, నా ప్లేస్. లక్కీలీ బాలానగర్లో ఒక చిన్న ప్లేస్ దొరికింది. అప్పుడు రామాదేవి గారిని నేను కలిసాను. ఐమ్ ఆన్ బోర్డ్ విత్ హర్ సిన్స్ 93 నుంచి స్టార్ట్ అయినప్పుడు 94లో అలీప్లో నేను మెంబర్ అయ్యాను. ఫస్ట్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశాను 96లో అనమాట నేను. సో దట్ అలీప్ అనేది స్ట్రెంగ్త్ ఉంది అని తెలుసు. అప్పుడు నేను అన్నాను, ఎందుకు నువ్వు లీజ్ ప్రెమిసెస్ కోసం చూస్తున్నావు, నేనే నీకు ఒక స్థలం ఇస్తానని. అప్పుడు నాకు ఈ స్థలం ఇచ్చారు. అప్పుడు నేను కన్స్ట్రక్ట్ చేయలేదు, ఎందుకంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి వాట్ ఈస్ దిస్ అని. సో చిన్న 500 స్క్వేర్ ఎస్ఎఫ్టీయో 800 ఎస్ఎఫ్టీలో మేము మా జర్నీ స్టార్ట్ చేసామండి. మెషిన్ ఇన్స్టలేషన్స్, లైసెన్సెస్. ఆ రోజుల్లో ఏంటంటే ఇవాళ ఉద్యమి అని మనం క్లిక్ ఆఫ్ అ బటన్ మీరు ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు. ఆ రోజుల్లో అలా కాదు. సేల్స్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్స్ కానీ, డిఐసి ఆఫీస్ నుంచి అప్రూవల్స్ కానీ అన్నీ పిల్లర్ టు పోల్ నేను ఇండివిజువల్గా వెళ్ళి తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా. ఎందుకంటే మనకి మెంటర్ అని అవసరం అనమాట. దే టోల్డ్ మీ ఎలక్ట్రిసిటీ బోర్డ్లో నాకు ఆ రోజుల్లో పవర్ దొరుకుతాయి జస్ట్ బికాస్ యూఆర్ అ లేడీ. ఇట్ టుక్ 3 months టైం. అప్పుడు నేను అనుకున్నా, నేనెందుకు, వై షుడ్ ఐ గో అండర్ ద టేబుల్ అండ్ ఆల్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. సో మనం ఏంటంటే భయపడితే మనని నొక్కేస్తారనమాట. నేను అప్పుడు లక్కీలీ ఆ పవర్ కనెక్షన్ కూడా నేను వెళ్ళి ఆఫీసర్స్ ఐ వెంట్ టు ది హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ మీరు నమ్ముతారో లేదో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఐ గాట్ ద పవర్ కనెక్షన్. సో దాట్ ఈస్ మనకేంటంటే ఒక పెట్టుబడి పెట్టాం దీంట్లో, మన లైఫ్ ఎర్నింగ్స్ అన్నీ పెట్టాము. ఆ లైఫ్ ఎర్నింగ్స్ యూ కెనాట్ జస్ట్ లెట్ గో, బికాస్ మేము చేసిన జాబ్లో అదంతా ఫ్యామిలీ సపోర్ట్, వెదర్ ఇట్ ఈస్ మై ఫాదర్ ఆర్ ఇన్ లాస్, ఎవ్రీబడి అందరు కష్టార్జితం దాంట్లో పెడుతున్నప్పుడు. అంటే ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు? ఐ స్టార్టెడ్ విత్ అబౌట్ 7 lakhs those days 7 lakhs వాజ్ అ బిగ్ మనీ. ఆ రోజుల్లో ఎకరాల్లో భూములు వచ్చేటి. అది కూడా అందరూ మీరు చేయగలరా చేయలేరా అంటూ క్వశ్చన్ మార్క్ అన్నప్పుడు 7 lakhs పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీ గట్ ఫీలింగ్ ఏంటి మేడం? అంటే ఎట్లయినా నేను సంపాదిస్తా అన్న ఫీలింగ్ ఉండిందా మీకు? గట్ ఫీలింగ్ అంటే నాకు ఏంటంటే ఒక భయంగా ఉండేది. నేను ఇంత కష్టపడి నేను 7 లక్షలు కష్టార్జి హాయిగా నెల తిరిగే వదిలేసి ఆ రోజుల్లో 7 lakhs వాజ్ అ బిగ్ మనీ. 100% ఇట్ వాజ్ అ బిగ్ మనీ ఆ రోజుల్లో. సో లక్కీలీ ఆ పెట్టుబడితో నాకేంటంటే పెట్టినప్పుడు మా మామగారు వాజ్ అ మెకానికల్ ఇంజనీర్, ఆయన కొంచెం హెల్ప్ చేస్తారు నాకు. మెషిన్స్ ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ హ్యాండ్ మెషిన్స్ అన్నీ తీసుకొని మేము ఆ కంపెనీ క్లోజ్ చేస్తుంటే ఆ మెషిన్స్ తీసుకొని. సో ఇట్ వాజ్ అ స్ట్రగుల్. నాకు ఆ మెషిన్ ఎలా రన్ చేస్తుందో తెలియదు. అదేంటంటే బుక్స్ ఇచ్చేసి ఫార్ములేషన్ మీరు రన్ చేయండి కంపెనీ అంటే, ఓ మై గాడ్ నేను అనుకున్నాను, డిడ్ ఐ టేక్ అ రాంగ్ డెసిషన్ బై గెటింగ్ ఇన్, బట్ ఐ డెంట్ గివ్ అప్. నేర్చుకున్నాం. ఏంటంటే ఇవాళ కుకింగ్ కూడా మనకి రాదు, సో వీ లెర్న్ ఇట్, ఇట్స్ ద సేమ్ వే. సో ఏంటంటే లెర్నింగ్ థింగ్స్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దాట్ అనమాట. సో అప్పుడు బ్యాచెస్ ఫెయిల్ అయ్యాయి, చాలా లాస్ కూడా అయింది. సో దట్స్ హౌ వి లెర్న్. అంటే ఎట్లా మేడం లాస్ ఎట్లా వచ్చింది? లాస్ అంటే బ్యాచెస్ వేసినప్పుడు ఆ ప్రాసెసెస్ కరెక్ట్ సిస్టమ్, కరెక్ట్ ప్రాసెస్ అవన్నీ చూడాలి అప్పుడు మనకి. బికాస్ ఐ హావ్ నెవర్ సీన్ హౌ అ పెయింట్ ఫ్యాక్టరీ రన్స్. సో అప్పుడు ఆ ప్రాసెస్లో చాలా బ్యాచెస్ ఫెయిల్ అయ్యాయి. వి ఫెయిల్డ్ మిజరబుల్లీ. నేను అప్పుడు లిటరలీ ఐ క్రైడ్.
ఏడ్చిన రోజు లేదు. అంటే మేము వివర్ మోనోపోలీ ఇన్ స్ట్రిప్ పెయింట్స్ అనమాట ఆ రోజుల్లో. స్ట్రిప్ పెయింట్స్ కూడా పెద్ద పెద్ద రోలర్స్, మెషిన్ టెక్నాలజీ వాజ్ సో సొఫిస్టికేటెడ్, అవుట్డేటెడ్ టెక్నాలజీ. నేను అనుకున్నాను ఒక ఇండస్ట్రీ నడపాలంటే ఇంత కష్టమా అని అనుకునేదాన్ని. సో ఆ మెషిన్స్లో ఇలా పిండి ముద్దల్లాగే వేసి ఫైన్గా గ్రైండ్ చేసి అదంతా, ఇట్ వాజ్ అ లేబర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. ఐ థాట్ ఆఫ్ గివింగ్ అప్. తర్వాత ఎలాగో మేనేజ్ చేసాను. తర్వాత ఫ్రెండ్స్ సపోర్టెడ్ మీ. వీ వర్ గివింగ్ పెయింట్స్ టు బస్ బాడీ బిల్డర్స్, రేడియేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్. అప్పుడు మా ఫ్రెండ్స్ వర్ రన్నింగ్ దిస్ సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో మా ఫస్ట్ ట్రయల్ ప్రోడక్ట్స్ అవన్నీ వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్రూవ్ అయ్యిందనమాట. కష్టపడ్డామని చెప్పాం కదా, వి లాస్ మిజరబుల్లీ ఆన్ దిస్ థింగ్. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇట్ వర్క్డ్. దే సపోర్టెడ్ అస్ అ లాట్, గివింగ్ అస్ బిజినెస్ ఆర్డర్స్ అండ్ ఆల్. బస్ బాడీ బిల్డర్స్కి కూడా వీ యూస్ టు డూ స్పెషలైజ్డ్ పెయింట్స్, అండర్ కోట్ పెయింట్స్ అనమాట ఆ రోజుల్లో. అంత ఛాలెంజింగ్ ప్రొఫెషన్లోకి మీరు వచ్చినప్పుడు మేడం అసలు హోంవర్క్, రీసెర్చ్ వర్క్ చేయకుండా ఎలా దిగేశారు? బికాజ్ మా ఫాదర్ వాజ్ రన్నింగ్ దిస్ ఇండస్ట్రీ. నేను అనుకున్న టెక్నికల్ సపోర్ట్ నాకు ఉంటుందేమో అంటే, నాన్నగారు కూడా ఐ షుడ్ నాట్ బ్లేమ్ బికాజ్ ఈజ్ సీనియర్ మోస్ట్ దిస్ థింగ్. దే టుక్ ద సూపర్ అనిటేషన్. పంజాబీ అండ్ సౌత్ ఇండియన్ ఫర్ బిజినెస్. దే గేవ్, నాన్నగారు కూడా బ్యాచ్ ఇలా చేయాలి అని ఇనీషియల్గా వచ్చిన, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఎందుకంటే వాళ్ళు నడిపారు. అండ్ ఐ జస్ట్ టుక్ దిస్ కంపెనీ బికాస్ ఇట్ ఈస్ గాట్ అ బ్రాండ్ వాల్యూ. గోల్డ్ సీల్ అనేది బ్రాండ్ వాల్యూ ఉండేది మార్కెట్లో ఆ రోజుల్లో. ఆంధ్ర పెయింట్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ ఉంది. తర్వాత వి చేంజ్ ద కాన్స్టిట్యూషన్ టు ప్రొప్రైటరీ కన్సర్న్ యాజ్ ఓం సాయి ఆంధ్ర పెయింట్స్ అండ్ గోల్డ్ సీల్. ద బ్రాండ్ ఇస్ స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్. సో దట్ బ్రాండ్ వాల్యూతో కొట్టుకెళ్ళిపోవచ్చు అని మీరు ఆ కంపెనీని తీసుకున్నాను. కానీ దిగాక సిచువేషన్ అట్లా లేదు. బ్రాండ్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ మీ ఇన్ ఎనీ వే. ఇట్ ఈస్ మై ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్. తర్వాత యాజ్ ఐ సెడ్, సపోర్ట్ సిస్టమ్ వాజ్ దేర్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఆల్ దట్. దట్ వాజ్ నాట్ ఇనఫ్ బికాజ్ మీరు నేషనల్ బ్రాండ్స్తో ఫైట్ చేస్తున్నారు, లోకల్ బ్రాండ్స్తో ఫైట్ చేస్తున్నారు, మల్టీనేషనల్ బ్రాండ్స్తో ఫైట్ చేస్తున్నారు. హౌ విల్ యూ సస్టైన్? కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. అండ్ మార్కెట్లో రీటైలింగ్ చేసాం ఇనీషియల్గా. ఈ అంతా వాళ్ళు ఏంటంటే హ్యూజ్ ఇన్వెంటరీ తీసుకునేవారు. బట్ దే యూస్ టు గివ్ అస్ పీనట్స్ ఫర్ ద ఇన్వెంటరీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు మెటీరియల్ తీసుకొని నెలకి 5,000, 6,000 ఇస్తే నేను 10 లక్షలు ఎప్పుడు వసూలు చేయాలి అలా? So I have to change the strategy of the business, right? It is not going to work. So we stopped that giving to retailing completely, business to business and business to customers we started doing anamata, bulk orders. ఇంకా ఇలాంటి లెసన్స్ ఎన్ని నేర్చుకున్నారు మేడం? చాలా ఉన్నాయి, చెప్పండి మేడం, బికాజ్ అవే కదా కావాలి నెక్స్ట్ జనరేషన్. చాలా ఉన్నాయి అనమాట. మాకేంటంటే లేబర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ, పెయింట్స్ అంటేనే లేబర్ ఓరియంటెడ్. మేమేంటంటే రీటైలింగ్ చేసేటప్పుడు అంతా 20 ml, 10 ml, 50 ml అంటే ఆ డబ్బాలు నింపుతాకే మాకు 10 డబ్బాలు నింపాలంటే ఒక ఆల్మోస్ట్ 1 to 2 hours తీసుకునేది. I said, oh my God, ఒకవేళ లేబర్ రాకుంటే where will I go on filling these small tins and small this thing? It's not going to work. ఒక రోజు వస్తే ఒక రోజు రారు. We had limited labor then. How do I do it? So we stopped this retailing job, we stopped this small quantities job and we went into bulk orders. Only bulk. We sell only bulk anamata. We supply to OEMs. And 2009 lo Goldman Sachs వాళ్ళు they gave us an opportunity to do an EDP program anamata. ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో. అప్పటికి నేను ఈ ఫ్యాక్టరీ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ అండర్టేకింగ్స్కి మనం సప్లై చేయాలంటే మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే యూ కెన్ రీచ్ అవుట్ టు దెమ్. వితౌట్ దాట్ యూ కెనాట్ రీచ్. అయితే ఐ కన్స్ట్రక్టెడ్ ది స్మాల్ ఫస్ట్ ఫ్లోర్ మేము కన్స్ట్రక్ట్ చేసాం అనమాట. అప్పుడు బ్యాంక్ లోన్స్ కూడా ఈజీగా ఇచ్చేవారు కాదు. అయ్యో, మాకు బ్యాంక్ లోన్స్కి నేను లిటరలీ 6 నెలలు తిరిగాను బ్యాంక్కి. నన్ను ఇంత కష్టమో బాబాయ్, ₹1 ఇప్పటిదాకా ₹1 మేము బారో చేయలేదు, ఇప్పుడు నేను ఎక్స్పాండ్ చేయాలంటే నాకు డబ్బులు కావాలి, ఎలా అని. సో ద బ్యాంక్ లోన్స్ ఎస్బీఐ. అయితే a friend of mine mentored me, right, అని అన్నారు, కవిత, ఇఫ్ యూ హ్యావ్ టు గ్రో బిజినెస్, డూ యూ థింక్ యూ కెన్ గ్రో బిజినెస్ విత్ యువర్ ఓన్ ఫండ్స్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. లోన్ తీసుకోవాల్సిందే. అంబానీస్ కానివ్వండి, ఎవరైనా పెద్ద ప్లేయర్స్ ఆల్సో దే టేక్ దేర్ లోన్స్ అండ్ దే రన్ దేర్ ఎంటర్ప్రైజెస్. మాకేంటంటే ఒక మిత్ అనమాట, అయ్యో నేను బయట లోన్ తీసుకుంటే నాకు లైబిలిటీ పెరుగుతుందేమో అని. ఇట్ ఈస్ నాట్ సో. కానీ ఆ లోన్ కట్టడానికి ఈఎంఐ రూపేణా కానీ, లోన్ కట్టడానికి ఫుల్ అమౌంటే కానీ ఎంతైనా సరే కట్టే టైంలో ఈ డెడ్ లైన్కి నేను కట్టలేకపోయానే అన్న ఒక స్ట్రెస్ ఉంటుంది కదా మేడం. ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా?
కట్టకుండా ఉన్నవి కట్టుకుంటా లక్కీలీ మేము ఏంటంటే విమెన్కి అడ్వాంటేజ్ అంటే మనం తిన్నా తినకున్నా ఫస్ట్ బయట నుంచి ఒక పేరు రాకూడదు మనకి. వీ షుడ్ హ్యావ్ అ గుడ్ విల్. దట్ ఈస్ వేర్ టుడే ఆంధ్ర పెయింట్స్ హెస్ గాట్ అ వెరీ గుడ్ విల్ అనమాట. మాకేంటంటే ఇవాళ సప్లయర్స్ కూడా మెటీరియల్స్ ఇస్తారు. దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ సప్లయర్స్ ఆల్సో ట్రబుల్. I'll cite that also separately అనమాట. హౌ టఫ్ యూ హ్యావ్ టు బీ వెన్ దేర్ రా మెటీరియల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి వాళ్ళు తీసుకోరు. కొంతమంది మీరు తీసుకున్నాక తీసుకోవాలని మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ గుడ్ విల్ తోటి ఓకే ఐ నో దీప్తి వెరీ వెల్ ఐల్ టేక్ మెటీరియల్స్ అని తీసుకుంటాం మనం. వాళ్ళది ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం అని చదవం. గుడ్ విల్లో 10 ఏళ్ళు మనం బిజినెస్ చేసాం. లాస్ట్లో ఎక్కడో టెక్నికల్ ప్రాబ్లం మనకి రా మెటీరియల్లో వస్తుంది. తర్వాత ఏమంటారు నా గేట్ నుంచి బయట మీ మెటీరియల్ వెళ్తే నాకు సంబంధం లేదు. దెన్ వేర్ విల్ ఐ గో? వేర్ డూ ఐ గో టు కోర్ట్స్ టు రన్ అరౌండ్ టు దీస్ పీపుల్? యూ షుడ్ సాల్వ్ మై ఇష్యూ, రైట్? ఇవాళ అమెజాన్ కూడా ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దేర్ విత్ ద ప్రోడక్ట్ they rechange or they substitute exchange do something. Yeah, they exchange or substitute the product అనమాట. ఇక్కడ అలా కాదు, వచ్చి హెరాస్మెంట్ ఒక అదేంటంటే యూ నీడ్ టు హ్యావ్ అ టఫ్ రోల్ ఇన్ దట్ అనమాట. 10 మంది లేదు మా మెటీరియల్ మేము ఇచ్చాం మాకు సంబంధం లేదంటే నేను వేర్ ఇస్ ద రెడ్రెసల్ మెకానిజం? హౌ డూ ఐ సార్ట్ దిస్ ఇష్యూస్? అంటే మెంటల్ స్ట్రెస్ ఎంత ఉంటుందంటే యూ గెట్ స్కేర్డ్. ఓ కెన్ ఐ డూ ఇట్ ఆర్ నాట్? So you have to be tough. You have to go. I said this is not going to work. I went to the right source of people. I filed complaint. You cannot take women just because women I'm harassing and women ani antaru. It's a men dominated place. You're a woman, you're taking an advantage because you're a woman, and it is not so. It is not men and women. There is a problem, you should address a problem. Avuna kada? 100%. So that's 100. So that is where you need to voice yourself. So nenevanna you clear my problem, I'll clear your problem. So it cannot be one sided. మెత్తకగా నమ్మగా ఉంటే అసలు అవ్వదు ఇక్కడ ఈ ఫీల్డ్ లో పని. ఈ ఫీల్డ్ లో అవ్వదు అన్నమాట. There certain instances like that. That was my first experience to handle somebody tough like that అన్నమాట. సో నాకు ఎందుకు బాధేసిందంటే ఉమెన్ అని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కదా అన్న మాటకి నాకు చాలా హర్ట్ అయ్యాను. ఎందుకు విమెనే కాదు, ఎనీ వన్ ఇట్ ఈస్ మెన్ ఆర్ ఉమెన్, ఎవ్రీబడి విల్ హ్యావ్ అ ప్రాబ్లమ్. వీ షుడ్ హ్యావ్ అ రెడ్రెసల్ మెకానిజం. సో దాట్స్ ద థింగ్. టెక్నాలజీ తెలీదు. మేము తర్వాత ఈ పెయింట్స్ మేము ఓన్లీ స్పెసిఫిక్ పెయింట్స్లో ఉన్నాం ఇనీషియల్లీ, డెకరేటివ్ అండ్ ఇండస్ట్రియల్ పెయింట్స్. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు సర్వ్ మీ, బట్ ఐ నీడ్ టు హ్యావ్ అ వాల్యూ అడిషన్. అప్లికేషన్స్కి వెళ్ళాం. తర్వాత ఏంటంటే మేము ప్రోడక్ట్ లైనే చేంజ్ చేస్తాం. వీఆర్ ఇన్ టు స్పెషాలిటీ సెక్టర్ ఆఫ్ పెయింట్స్ టుడే. ఈ స్థాయికి ఎలా పెరిగానంటే నేమ్ ఎనీథింగ్, దీప్తి వాంట్ సంథింగ్ స్పెషలైజ్డ్ ఫర్ సంథింగ్, ఐ కెన్ గివ్ యూ. సో ఇవాళ మేము స్మార్ట్ సిటీ, ఐ వాజ్ టాకింగ్ టు యూ అబౌట్ స్మార్ట్ సిటీ ఇంటర్వెన్షన్ పిఎం మోదీ గారిలో. ఇప్పుడు సీసీ కెమెరా పోల్స్ చూస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ది. ఆ సీసీ కెమెరా పోల్స్ నా కంపెనీ నుంచి వెళ్ళింది. ఇవాళ ఐ టేక్ ప్రైడ్ బికాస్ ఐ స్ట్రగుల్ టు రీచ్ దేర్. సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీ గేవ్ పెయింట్స్. ఇవాళ మేము ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ అందరికీ మేము పెయింట్స్ ఇస్తున్నాం. విజయవాడ ఫ్లిప్కార్ట్ పెయింట్స్ అంతా మావే అనమాట. దే యూజ్ ఓన్లీ ఆ పెయింట్స్. వీ హ్యావ్ చేంజ్డ్ అ బ్రాండ్, నేషనల్ బ్రాండ్ టు అ లోకల్ బ్రాండ్. సో మోదీ గారు అన్నారు బీ లోకల్ బై లోకల్. సో ఐ యూస్ టు వాయిస్ ఎవ్రీవేర్ అనమాట. వై డోంట్ వీ ఎంకరేజ్ లోకల్ ఇండస్ట్రీ? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మీ జర్నీ నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఏమీ తెలియని దాని నుంచి ఆ స్థాయి నుంచి ప్రతిదీ ఇన్డెప్త్గా డీటెయిల్డ్గా తెలుసుకొని ఈరోజు ఆ ప్రాబ్లం ఒక విషయం చెప్తే యూఆర్ ఏబుల్ టు టాక్ అవుట్ ఇన్ ఆల్ 360 degrees దానికి సంబంధించి. అందుకని మీకు సొల్యూషన్ కూడా ఇస్తున్నారు. దట్స్ వేర్ యువర్ సక్సెస్ లైస్ అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వేర్. ఇవాళ మీరు ప్రాబ్లంతో వచ్చారు. నా ప్రాబ్లం ఇది మేడం, కెన్ యూ, లేదా నా రిక్వైర్మెంట్ ఇది అని అడిగితే వీ కెన్ గివ్ యూ సొల్యూషన్స్. ఇవాళ చాలా మంది వచ్చారు మా దగ్గర. ద బెస్ట్ ఎలా మా రుచి ఎలా చూసారంటే మా బిగ్ కార్పొరేట్స్. Like today we gave paints to Amazon for marking paints also anamata. So I take pride when I take big names like this. L&T, I said we are approved vendors for this project of which we did anamata. నేను ఎందుకంటే ఒకరు వచ్చారనమాట, మేడం క్యాన్ యూ డెవలప్ దిస్ పెయింట్ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్. మేమన్నా మాకు స్ట్రాంగ్ R&D టీమ్ ఉంది, మాకు కన్సల్టెంట్ ఉన్నారు విత్ వాస్ట్ ఎక్స్పీరియన్స్. మనకి ఇవాళ వీ నీడ్ నాట్ నో టెక్నాలజీ, బట్ దే ఆర్ పీపుల్ టు హైర్ and know a right people for you suits anamata. So the technology transfer maku ainappudu it was a great, I was on floor to learn things. I read books.
హౌ డూ యూ ఎన్ని గంటలు కష్టపడతారు మేడం రోజుకి? కష్టపడతామండి. ఎన్ని గంటలు సుమారుగా? ఆ టైమ్స్ మార్నింగ్ 10కి వస్తే 8 o'clock 8:30 ఓవర్ టైమ్స్ ఉన్నాయి, ఆర్డర్స్ షెడ్యూల్స్ ఇవ్వాలన్నప్పుడు వి స్టే విత్ ద వర్కర్స్, వి స్టే విత్ దెమ్ బికాస్ యాజ్ అ ఫ్యామిలీ వి ఆల్ వర్క్. ఫ్యామిలీ లాగా వర్క్ స్పేస్ని మార్చుకోవడం మీ గొప్పతనం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఎన్ని పార్టీలకు వెళ్లకుండా సాక్రిఫైస్ చేశారు, ఎన్ని పిల్లలకి టైంకి అమ్మ లేకుండా సిచ్యువేషన్ సాక్రిఫైస్ చేశారు. ఇవాళ నాకు అనిపిస్తుంది దీప్తి గారు, బికాజ్ మై సన్ సేస్ లక్కీలీ నేను చెప్పొచ్చు ఫ్యామిలీ సపోర్ట్, మై సన్ హెస్ సపోర్టెడ్ అస్ అ లాట్ టు గ్రో అండ్ టుడే ఆల్సో. ఎందుకంటే ఆ చిన్న ఫార్మేటివ్ స్టేజ్లో మేబీ 1 to 5 years ఐ డెంట్ గివ్ మచ్ టైం. ఆ గిల్ట్ అనేది నాకు ఇవాళ ఉంది. ఎందుకంటే ఈ సేస్ మమ్మీ యూ డెంట్ గివ్ మీ క్రూషియల్ టైమ్ ఆఫ్ ఇయర్స్ అని అంటాడనమాట. సో నాకంటే డిడ్ ఐ సో అని నాకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఐ థాట్ ఐ వాజ్ స్పెండింగ్ గుడ్ టైం. బట్ పిల్లలు చెప్తారు మనకి దట్ ఆ సాక్రిఫైస్, ఫ్యామిలీ సీ వెన్ యూ హ్యావ్ టు గ్రో ఇన్ బిజినెస్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. సో ఫ్యామిలీ వాజ్ మీరు ఎన్ని సాక్రిఫైస్ చేశారు మేడం అలాంటివి మీ సక్సెస్ జర్నీలో? చాలా చేసామండి. చెప్పండి. జాబ్ వదిలేసి రిస్క్ తీసుకున్నాం, ఫ్యామిలీస్ అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉమెన్కి చాలా కష్టంగా ఉంది. టుడే నేను లీడర్షిప్ గ్రోత్లో కూడా వీఆర్ ఇన్ ఫోర్ఫ్రంట్ బికాస్ ఐవ్ లెర్న్ వాట్ ఆర్ ది డిఫికల్టీస్. నా లాంటి వాళ్ళు సఫర్ అవ్వద్దు అని నేను చాలామందికి మెంటర్గా ఉన్నాను. ఐఎమ్ ఆన్ ద ఇవాళ ఐఎమ్ రీజనల్ ప్రెసిడెంట్ ఫర్ సౌత్ ఏషియా ఫర్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ ఉమెన్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ HMA అనమాట, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్, విచ్ ఇస్ అ ఫార్మల్ బాడీ, అ ప్రొఫెషనల్ బాడీ. సో ఫస్ట్ టైం ఇన్ 60 years of HMA ఐ మేడ్ ఇట్ ఆల్ విమెన్ ఆఫీస్. సో విమెన్కి ఒక లీడ్ రోల్ ఇస్తే హౌ షీ కెన్ మేక్ అ చేంజ్. ఇవాళ ఫ్యామిలీ కూడా మనం అంటాం, ఫ్యామిలీలో కూడా ఉమెన్కి కొంచెం మనం లీడర్షిప్గా పెప్ చేస్తే ద ఫ్యామిలీ ఈజ్ టుగెదర్. If women is not treated well, the family breaks, right? Whether it is a joint family or any family. So same is the case everywhere. Women, what happens when women leads? The countries during also the COVID, you have seen the women-led countries were very progressive to get over that COVID anamata, few countries. So today women is always Adi Shakti antaru women. So I also feel that yes, women has the power, adente enduring power. Enduring power చాలా. endurance is very strong. Endurance ఫస్ట్ ఇస్ ఫ్యామిలీ అఫ్ కోర్స్ ఎనీ టైమ్. ఎందుకంటే ఇంట్లో నేను సాక్రిఫైస్ చేయకుంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ గ్రోన్ టుడే. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ సాక్రిఫైస్ దిస్ బిజినెస్ వుడ్ నాట్ హ్యావ్ గ్రోన్. సో ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం బ్యాలెన్స్ చేయాలంటే కష్టమే అనమాట. యాక్చువల్గా మేడం ఒక మేల్ పర్సన్, ఒక జెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని అంటే అబ్బోబో సూపర్ అంటారు. అదే ఒక లేడీ బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే చూద్దాంలే పెద్ద చేయొచ్చిందిలే. దిస్ ఈజ్ వాట్ యూజువలీ వీ కీప్ లిస్నింగ్. ఏంటి మేడం ఒక అబ్బాయి బిజినెస్ చేయడానికి ఒక అమ్మాయి బిజినెస్ చేయడానికి ఎక్కడొస్తుంది డిఫరెన్స్ చెప్పండి. ఏమైందంటే అండి కాన్ఫిడెన్స్ లేదు ఫస్ట్. ఎందుకంటే అమ్మాయి ఏం చేస్తుందిలే చూద్దాంలే అన్నట్టుగా. ఎందుకంటే ఇది కష్టమైన స్ట్రీమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బిజినెస్ అలోన్. సో ఫెయిల్ అయితే చూసేవాళ్ళు చాలామంది, ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు. సక్సెస్కి వెరీ ఫ్యూ పీపుల్ హూ సే యూ కెన్ డూ ఇట్ అప్ టిల్ దేర్. నువ్వు కాబట్టి నువ్వు కానీ చేసావు, ఇఫ్ ఇట్ వాజ్ సంబడి ఎల్స్ దే వుడ్ నాట్ హ్యావ్ గివ్. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మనకి. ఆల్వేస్ ఆ ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువ నేను చూస్తానన్నమాట. ఫెయిల్ అయితే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ నేను చెప్పాను కదా ఆ రోజు ఈవిడ ఫెయిల్ అవుతుందని, ఫెయిల్ ఇవాళ పాస్ అయిందంటే ఎవ్రీబడి వాంట్స్ టు టేక్ ఎ క్రెడిట్ ఆఫ్ యువర్ సక్సెస్. ఓ నేను చెప్పాను షీ కెన్ డూ ఇట్ అని అంటారు. పీపుల్ హూ హ్యావ్ టాక్డ్ negative about you, today they say yeah I've supported. As I said, my friend and family was very Your important support. for me for the support and growth. And let me tell you, my SWOT analysis which I did at ISB was a turning point for my life of the Goldman Sachs CDP program what I did. SWOT analysis నే అనుకున్నాను. SWOT analysis మన లైఫ్ ఏం మారుస్తుందిలే అనుకున్నాను. అలా ఏంటంటే స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఐ న్యూ మై ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. సో థ్రెట్స్ నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి మాకు. సో దాట్ ఈస్ వేర్ వీ గాట్ ఇన్ టు స్పెషాలిటీ. అంటే అది ఆ సిచ్యువేషన్ని ఎలాబొరేటెడ్గా చెప్పగలరా మేడం? స్వాట్ అనాలిసిస్ గురించి. స్వాట్ అనాలిసిస్ అంటే స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ స్ట్రెంగ్త్. మా స్ట్రెంగ్త్ ఏంటి అది ఒక సైకోమెట్రిక్ అనాలిసిస్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. దాంట్లో నా స్ట్రెంగ్త్స్ ఏంటో తెలిసాయి, వీక్నెసెస్ ఏంటో తెలిసాయి. వీక్నెసెస్ యాజ్ ఐ సెడ్ ఐ డోంట్ నో. ఐ హ్యావ్ అ టెక్నాలజిస్ట్ విత్ మీ. హౌ డు ఐ గ్రో, హౌ డు ఐ స్కేల్ మై ఇండస్ట్రీ టు ద నెక్స్ట్ లెవెల్ వాజ్ దాట్.
ఆపర్చునిటీస్ నాకు తెలుసు, దీస్ ఆర్ మై ఆపర్చునిటీస్. టుడే ఇండస్ట్రీ అంటే ఎలా ఉండాలంటే ఇట్ హ్యాస్ టు బీ వెరీ అడాప్టివ్ టు న్యూ చేంజెస్. నేను ఓల్డ్గా చేస్తున్నాను, ఓల్డ్ మెథడాలజీతో పనిచేయదు. సో యాజ్ మార్కెట్ చేంజెస్ యూ నీడ్ టు గెట్ ఇన్ టు ద న్యూ టెక్నాలజీస్. యాజ్ ఐ సెడ్, we are the only people who are going mono codes అనమాట. mono codes అంటే సింగిల్ అప్లికేషన్ తోటి మీ పనులు అయిపోతాయి. సో అండ్ ఆల్సో we are into floor coatings, we are into various other coatings అనమాట, స్పెషలైజ్డ్ కోటింగ్స్ అండ్ మెటల్ కోటింగ్స్లో మాది స్పెషలైజ్. we give to OEM material handling equipments. we also give partially to OEMs like ఈ క్రెయిన్స్, పెద్ద పెద్ద హెవీ లిఫ్టింగ్ మెటీరియల్స్ అవన్నీ ఉంటాయి. So they come with a problem to us, we give them a solution like heat retardant paints కూడా మేము ఇస్తాం. మాది ఫర్నెసెస్లో 800 degrees వరకు or 900 degrees వరకు it should. We gave such paints and we could substitute that with the national brands. So that is అది an హైలైట్, achievement. అది హైలైట్. అది సబ్స్టిట్యూట్ విత్ అది ఒక సొలాసన్. ఒక చిన్న కంపెనీ అందులో ఇవ్వగలుగుతుంది అని మనకేంటంటే ఒక నమ్మకం కుదరాలి. పీపుల్ డోంట్ బిలీవ్ లోకల్ ఎంటర్ప్రైజెస్ అనమాట. యూ షుడ్ బిలీవ్ దట్ లోకల్ ఇవాళ ఏషియన్ పెయింట్స్ కానివ్వండి, బజాజ్ ఎలా మాలాగే స్టార్ట్ చేస్తే పెద్దగా కదా. సో వై టేక్ ఫ్రమ్ దెమ్, వై నాట్ ఫ్రమ్ ద లోకల్ ఇండస్ట్రీస్? ఇవాళ వీఆర్ ఇంటూ ఆర్గానిక్ పెయింట్స్, వీ మేక్ టాయ్స్ పెయింట్స్. ఐ టోల్డ్ యూ, పిల్లలది కంప్లీట్లీ జీరో కెమికల్స్ ఇన్ ఇట్. So when I could do, others can do it.